బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థల్లో మతపరమైన అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా సూరా ఫాతిహా చదివి రాయాలని టీచర్ హోంవర్క్ ఇచ్చింది. ఇదే విషయాన్ని స్కూల్ డైరీలో కూడా రాయటం సంచలనంగా మారింది. ఇస్లామిక్ సాంప్రదాయ ప్రార్థనలు హోంవర్క్గా ఇవ్వడాన్ని గుర్తించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియా గౌడ్, మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తుంది. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్ ఏమో, అది కూడా చదివించాలేమో, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత టీచర్పై చర్యలు తీసుకున్నామని యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ఉదంతంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కల్మా చదివి చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కల్మా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు.
దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్లో హిందూ ఓల్కి టార్గెట్గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో ఉండి గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ కాలనీస్ కానీ బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ, అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. అందుకోసం మా జిల్లా కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి స్కూల్స్ పైన మీరే చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి స్కూల్స్కి కొద్ది బ్యాన్ మనం చేస్తే, సీల్ చేస్తే ఇంకొక స్కూల్లో ఇట్లాంటి పనులు జరగదు. ఎవరైనా అంటే హిందూకి బలవంతంగా కల్మా చదువు చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళు? ఇట్లాంటి టీచర్స్కి కానీ ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులకి కానీ సస్పెండ్ చేయాలి, కేసు బుక్ చేసి జైలుకి పంపించాలి. ఇట్లాంటి వ్యక్తుల పైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఎవరు కూడా ఎడ్యుకేషన్ సైడ్లో మతాన్ని వాళ్ళు తీసుకుని రారు. కొద్దిగా మా ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ కేసుని మీరు పర్సూ చేసి వాస్తవం ఇది జరిగిందంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను మా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ పాత బస్తీలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో మతపరమైన అంశం తీవ్ర వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా సూరహ్ ఫాతిహా చదివి రాయాలని టీచర్ హోంవర్క్ ఇచ్చింది. ఇదే విషయాన్ని స్కూల్ డైరీలో కూడా రాయటం సంచలనంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక సైదాబాద్లో సక్సెస్ స్కూల్ అయితే 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి అయితే కల్మా సూరహ్ ఫాతిహా చదివి రాయాలని కూడా టీచర్ హోంవర్క్ ఇచ్చింది. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఏదైతే నిన్న హైదరాబాద్ పాత బస్తీలో సైదాబాద్ అనే ఏరియాలో సక్సెస్ స్కూల్లో ఏదైతే ఒక హిందూ విద్యార్థికి ఖురాన్ కి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం అనేది తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే హోంవర్క్ ఇచ్చారో రెగ్యులర్ గా పేరెంట్స్ ఆ హోంవర్క్ ని తనిఖీ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆ హిందూ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు హోంవర్క్ చెక్ చేసే క్రమంలోనే ఇది బయటపడింది. ఖురాన్ కల్మాకు సంబంధించి హోంవర్క్ ఇవ్వడం. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యి వెంటనే స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్ ఆ టీచర్ ఏ టీచర్ అయితే ఇచ్చిందో ఆ టీచర్ నిలదీయడం కూడా జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని కూడా నిలదీయడం జరిగింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తల్లిదండ్రులు నిలదీసి అసలు పాఠశాలలో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదనే అది కూడా లేదా అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం నిలదీయడంతోనే స్కూల్ యాజమాన్యం విరకాటంలో పడింది. వెంటనే దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా రంగంలోకి దిగారు. అధికారులు రంగంలో దిగిన మొత్తం ఈ జరిగిన తతంగాన్నంతా కూడా చూడడం జరిగింది. ఏదైతే
తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే టీచర్ ఈ విద్యార్థికి హోంవర్క్ ఇచ్చిందో ఆ టీచర్ని కూడా స్కూల్ నుంచి డిస్మిస్ చేయడం జరిగిందని చెప్పి పాఠశాల యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి హిందూ సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని దిగడం జరిగింది. BHP కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఈ సంఘాలన్నీ కూడా ఆ పాఠశాల ముందు ఆందోళన దిగడంతోనే పోలీసులు స్పందించి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ మైనారిటీ స్కూల్ చేస్తున్న ఇలాంటి తతంగాలు ఇంతకు ముందు కూడా కొనసాగాయా అనే ఒక అనుమానం కూడా చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ తో పాటుగా బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే స్కూల్ యాజమాన్యం చేస్తున్న ఇలాంటి ప్రచారాలపై కట్టడి చేయాలి, ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన రికగ్నిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి నోటీసులు ఇస్తారా, లేదా ఇస్తే ఏ తరహా నోటీసులు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.